అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫన్నీ ఓల్డ్. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను. నాగుల చవితి, నాగ పంచమి ఆధ్యాత్మిక వివరణ. నాగులు విష జీవులు. అలాంటిది సనాతన ధర్మంలో వాటిని ఎందుకు పూజిస్తారు? సర్పాలు కుండలిని శక్తికి సంకేతం. అందుకే మన దేవతలు నాగులని ఆభరణములుగా ధరిస్తారు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పవళిస్తాడు. వినాయకుడు సర్పముని వడ్డాణంగా మరియు యజ్ఞోపవీతంగా అలంకరిస్తాడు. మహాశివుని శరీరం అంతా పాములతో నిండి ఉంటుంది. సుబ్రహ్మణ్యం స్వామిని నాగ స్వరూపంగా కొలుస్తారు. అమ్మవారికి కుండలిని శక్తి సర్ప స్వరూపంలో ఉంది. సర్పానికి శత్రువులు గరుత్మంతుడు, గ్రద్ద, నెమలి, ముంగిస. శ్రీ మహావిష్ణువు వాహనం గరుత్మంతుడు. సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి. అమ్మవారిని నకులేశ్వరి అని పిలుస్తారు. నకుల అంటే ముంగిస స్వరూపమైన దేవి. మనిషిలోని కుండలిని శక్తి సర్ప రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ కుండలిని శక్తి సర్పాలు రెండు రకాలు. ఒకటి మనిషిని పాడు చేసే సర్పం. ఒక సర్పం మనిషిని ఉద్ధరణలోకి తీసుకుని వెళ్లే సర్పం. మనిషిలోని తేజస్సుని కేవలం ఇంద్రియ లౌల్యం కొరకు పోగొట్టుకునే వాళ్ళు బ్రహ్మం నందు నిలబడలేరు. అటువంటి వారిలోని సర్పం కుండలినిలో పడుకుని ఉంటుంది. అది తేజస్సుని క్షయం చేస్తుంది. అది వారి తేజస్సుని పైకి తీసుకుని వెళ్లకుండా అధోముఖంగా కిందకు వెళ్లేటట్లు చేస్తుంది. రెండవ రకమైన సర్పం మనిషికి ఉద్ధరణ కల్పించగలిగేది ఉండి అతనిని బ్రహ్మం నందు నిలబడేటట్లు చేస్తుంది. అలాంటి వ్యక్తి తన తేజస్సుని ఓజస్సుగా మార్చుకోగలుగుతాడు. ఏ మనిషి అయితే ఇంద్రియ సుఖానికి లొంగిపోతూ ఉంటాడో అతను భగవతారాధన చేత మళ్ళీ తన తేజస్సుని జన్మ ప్రయోజనానికి, మోక్ష కావలసిన స్థితికి వినియోగించగలుగుతాడు. సుబ్రహ్మణ్య స్వామి వారి నెమలి. శ్రీ మహావిష్ణువు వారి గరుత్మంతుడు. అమ్మవారు నకులేశ్వరిగా మనిషిని అధోగతికి తీసుకుని వెళ్లే సర్పాన్ని వధించి అతనిని ఉద్ధరించే సర్పాన్ని ఊర్ధ్వముఖంగా పైకి తీసుకుని వెళ్లే శక్తిని ప్రసాదిస్తుంది. పాయింట్. సంసారాగ్రస్తుడైన జీవుడిని సంసార జీవనం నుండి విడుదల చేసి ఉన్నత పదం వైపుకి నడిపించడానికి సంకేతం పాము. అందుకే దీనికి గుర్తుగా ప్రతి ఏటా మనం నాగుల పంచమి రోజు, నాగుల చవితి నాడు దేవతలని ప్రార్థిస్తాము. అంతేకాక పురుష వీర్య కణాలు సర్ప రూపంలో తిరుగుతాయి. అందుకే సంతానం పొందాలని కోరుకునే వారు తనలోని తేజస్సుని పెంచి తనకి సంతానం ఇవ్వమని ఈ రోజు సర్పాన్ని పూజిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.